అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అండ్ పెళ్ళైన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేవడం ఒక హ్యాబిట్ అయిపోయింది, నేర్చుకుంటున్నాను. అండ్ నాకు పెళ్ళై 1.5 year అవ్వస్తుంది. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ శ్రావణ మాసము. ఫస్ట్ టైం అంతా హడావిడిగా అయిపోయినట్టు అనిపించింది, పెళ్ళైన స్టార్టింగ్లోనే వచ్చింది కాబట్టి. సో నేను ఏది కూడా సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేదు. బట్ ఫెస్టివల్స్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాను చాలా బాగా. బట్ ఏ మాసం ఎప్పుడు, దాంట్లో స్పెషాలిటీ ఏంటి, అక్కడ ఎవరిని పూజించాలి అనేది అంత పర్టికులర్గా తెలియలేదు. సో గ్రాడ్యువల్గా యూట్యూబ్ అండ్ టెంపుల్స్కి విజిట్ అవుతుంటే అన్నీ నేర్చుకుంటున్నాను చూసి. సో నేను ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర దీపం వెలిగిస్తాను. అండ్ మా తులసమ్మ ఎలా ఉందో చెప్పండి. చాలా గుబురుగా ఉంది కదా. నేనేం చేయలేదు, చాలా న్యాచురల్గానే పెరిగింది. మీ లైఫ్లో స్పిరిచువాలిటీ ఎప్పుడు పెరిగిందో చెప్పగలరా? నేనైతే నాకు పెళ్ళికి ముందరనే 2025లో స్టార్ట్ అయిందని చెప్తాను. ఎందుకంటే నేను డైలీ టెంపుల్కి విజిట్ అవ్వడం వల్ల, సో పూజ చేసే అడ్వాంటేజెస్ కానీ అదర్ రిటర్న్ వచ్చే థింగ్స్, గుడ్ థింగ్స్ అన్నీ కూడా నాకు చాలా పాజిటివ్గా అనిపించాయి. అండ్ ఆ టెంపుల్కి వెళ్ళిన డేస్ అన్నీ కూడా మా ఇంట్లో చాలా మంచిగా అయినాయి. నా పెళ్ళి అవ్వడం కానీ, మా అన్న పెళ్ళి అవ్వడం కానీ అంతా మంచిగా అనిపించింది. సో నేను చాలా డిసైడ్ అయ్యాను, మా హస్బెండ్తో కూడా డిస్కస్ చేశాను. ఎప్పుడైనా హార్డ్ డేస్ ఉంటే మాత్రం టెంపుల్కి డైలీ విజిట్ అవ్వాలి, అదొక్కటే సొల్యూషన్ టు ఎవ్రీథింగ్ అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే అభిషేకం చేస్తున్నాను నేను, మా ఆయన. మా ఇంటి లక్ష్మీదేవి అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేను ఈ అమ్మవారిని అయితే నేను తిరుపతి నుండి తెచ్చుకున్నాను. సాక్షాత్తు అమ్మవారే వచ్చారంటారా? మీరే చెప్పండి. సో నేనైతే లక్ష్మీదేవిని అమ్మవారిని తెచ్చుకుందామని అనుకున్నాను. సో సడన్గా మేము తిరుపతి వెళ్ళాము. అక్కడ ఎందుకో స్టాల్స్ విజిట్ చేస్తూ ఉంటే నాకు కనిపించారు, చాలా బాగా అనిపించింది. అండ్ చిన్నగా బొట్టన వేలంతా ఉన్నారు అమ్మవారు. అండ్ వినాయకుడు కూడా తీసుకున్నాను, ఇద్దరు కలిపి తీసుకున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ డే. నేను మా ఆయన కలిపి ఇద్దరం కలిసి అభిషేకం చేసుకున్నాము. నేనైతే యూజువల్గా చేస్తూ ఉంటాను అమ్మవారికి, బట్ మా ఆయనతో కలిసి చేయడం ఈరోజే ఫస్ట్ డే. శ్రావణ మాసం ఫ్రైడే ఫస్ట్ డే కదా, సో ఇద్దరం కలిసి చేసుకుంటే మంచిగా అవుతుందని, ఫైనాన్షియల్గా ఎవ్రీథింగ్ కూడా పాజిటివ్గా ఉంటుందని ఇద్దరం కలిసి చేసుకుందామని నైట్ డిస్కస్ చేసి పొద్దున్నే లేపేశాను. అండ్ మా ఆయనకైతే 7:30 వరకు డ్యూటీకి వెళ్ళిపోవాలి, బట్ ఎర్లీ మార్నింగే లేచి అంతా చేసుకున్నాము. ముందు రోజు మా ఇంటి సైడ్ మార్కెట్ ఉంటే వెళ్ళాము. సో నాకు అక్కడ లోటస్ కనిపించాయి, తీసుకున్నాను. ఇప్పుడైతే రీజనబుల్ రేట్కే వచ్చాయి. బట్ ఇంకా ఫర్దర్గా వరలక్ష్మి వ్రతం వస్తే 180-90 కూడా చెప్తారు, లాస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్. బట్ నేను ఇప్పుడు 2 తీసుకున్నాను, నాకు 2 వీక్స్కే వచ్చాయి. నేనైతే షాక్ అయినా, బట్ ఫర్దర్గా అయితే ఇంక్రీజ్ అవుతుంది కాస్ట్. అండ్ అమ్మవారికి లోటస్ అంటే ఇష్టం కదా, అమ్మవారి లోటస్లో కూర్చోవడం ఎవ్రీ పిక్లో మనం చూస్తూ ఉంటాం కదా. సో లోటస్ ఉండాలని నేనే తెచ్చుకున్నాను, చాలా బాగుంది. బట్ పెడుతుంటే అమ్మవారు ఉండట్లేరు, సో అది తర్వాత చూసి వేరే సెట్ చేశాను. అండ్ మా ఆయన అయితే ఇక్కడ పూజ చేస్తున్నాడు. మా ఆయనకు పూజ చేయడం చాలా ఇష్టమే, కానీ పెళ్ళైన తర్వాత పెళ్ళాం వచ్చింది కదా, ఇక ఆమె చేసుకుంటుందిలే అని అయితే లైట్ తీసుకుంటాడు ఒక్కోసారి. బట్ నేను చేయమని మాత్రం అడిగితే మాత్రం డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాడు. పెళ్ళికి ముందు చాలా పూజలు చేశాడంట, అందుకే మంచి భార్య వచ్చింది మా ఆయనకి. మా ఆయన నవ్వుతున్నాడు పక్క నుండి. సో జోక్స్ అపార్ట్, మా ఆయన అయితే పూజ బాగా చేస్తాడు. ఒక్కోసారి నేను చేసిన కళగా అనిపించదు, కానీ మా ఆయన పూజ చేస్తే నాకు మంచి కళగా అనిపిస్తుంది పూజా మందిరము. సో అమ్మవారిని పద్మంలో కూర్చోబెడితే సరిగ్గా ఉండట్లేదని కింద చిన్న బౌల్, ప్రసాదం పెట్టే బౌల్ ఉంటుంది కదా, అది పెట్టేసి పెడుతున్నాను. సో అందులో అయితే చాలా మంచిగా ఉన్నారు. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మా ఇంటి అమ్మవారు లక్ష్మీదేవి ఎంత కళగా ఉన్నారో చూడండి. నేనైతే ఈ ఫోటోని లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం రోజు తెచ్చుకున్నాను. మా ఇంటికి వచ్చింది అమ్మవారే సాక్షాత్తు. ఇక వరలక్ష్మి వ్రతం కోసం తెచ్చామంటే అమ్మవారే వచ్చారు కదా. సో చాలా బాగుంది, కళగా ఉంది కూడా అమ్మవారు. మా ఇంట్లో పెద్ద బిగ్ ఫోటో అంటే మాత్రం లక్ష్మీ అమ్మవారిదే ఉంది. అండ్ మేమైతే ఇలా పూజ చేసుకున్నాము. ప్రసాదంగా అయితే అమ్మవారికి పాలు పెట్టాను, ఒక ఫ్రూట్ అండ్ పెరుగు అన్నం పెట్టాను. అంతే, నాకు తెలిసినంతలో నేను చేసుకున్నాను. డోంట్ జడ్జ్ మీ, నేను చేసుకోవడమే గొప్ప, ఇక అందులో మీరు జడ్జ్ చేయకండి. నేను చాలా బాగా చేసుకున్నాను నాకు అయినంతలో. అండ్ అమ్మవారికి ధూపం ఇచ్చేసి మా ఆయనతో అక్షింతలు వేయించుకున్నాను. ఈ అక్షింతలు అయితే నేను లాస్ట్ టైం అమ్మవారికి వడిబియ్యం పోసాను, సో అవే పంతులు గారు ఇచ్చాడు, సో అవే వాడుకుంటున్నాము. ఇక్కడ మా ఆయన చూడండి, ఎప్పుడు ఛాన్స్ రాదని మళ్ళా మొక్కించుకుంటున్నాను.